आदाब नाजरीन, मैं हिमायतुल्लाह एचएम न्यूज जहीराबाद में आपका इस्तकबाल है। 16 अक्टूबर 2025 संगारेड्डी जिला के जहीराबाद में आज शदीद कशीदगी का माहौल है। IDSMT कॉलोनी के मुतासरीन ने अपने हकूक के लिए म्युनिसिपल ऑफिस पर ताला लगाकर धरना दिया। ये एहतजाज 20 साल पुरानी जमीनी तनाजे की वजह से है, जहाँ गैर कानूनी कब्जे माफिया ने रियल एस्टेट ताजिरों की मदद से हमला किया है। तफसीलात के मुताबिक जहीराबाद के म्युनिसिपल ऑफिस के बाहर सूरत हाल इंतहाई कशीदा है। IDSMT कॉलोनी के सैकड़ों खानदान ने आज शदीद एहतजाज किया। 20 साल पहले म्युनिसिपल ऑफिसरान ने इन्हें कानूनी तौर पर प्लाट अलाट किए थे, जिन पर इन्होंने अपने घर तामीर किए, लेकिन अब गैर कानूनी कब्जा माफिया रियल एस्टेट वालियों की मिली भगत से इन घरों को तोड़ने की कोशिश कर रहा है। मुजाहिरीन का कहना है कि म्युनिसिपल और पुलिस अफसरान खामोश तमाशाई बने हुए हैं। हमारी जमीन पर कब्जा तो किया जाए, हम जान की कुर्बानी देने को तैयार हैं, ये नारे गूंजते रहे। एहतजाजियों ने म्युनिसिपल ऑफिस को ताला लगा दिया और धरना शुरू कर दिया। इस एहतजाज में भारत राष्ट्र समिति, BRS के लीडर्स और माजी के काउंसलर नामा रवि किरण, तंजीम अहमद ने भी शिरकत की। इन्होंने कहा, ये गरीबों पर जुल्म है। BRS इन बहादुर खानदान के साथ खड़ी है। हुकूमत को फौरी कार्रवाई करनी चाहिए, वरना मजीद एहतजाज होंगे। इन्होंने मुतासरीन की मुकम्मल हिमायत का ऐलान किया और कहा कि ये मुकामी सियासत में बड़ी तब्दीली लाएगा। लेकिन एहतजाज की शिद्दत देखते ही पुलिस ने तेज अमल किया। मुजाहिरीन को जबरदस्ती हिरासत में लेकर शहर के पुलिस स्टेशन मुंतकिल कर दिया गया। अब तक कोई सरकारी बयान नहीं आया, लेकिन मुतासरीन ने कहा कि वो मामले आले सतह पर ले जाएंगे। जहीराबाद में रियल एस्टेट की लालच ने एक बार फिर इंसानी हकूक को चैलेंज कर दिया है। నమస్కారం చిన్నలకు పెద్దలకు సార్లకు అందరికీ నమస్కారం। మరి మేము ఐడియాషింటి తీసుకొని నేను 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొనే ఉన్నాడా। మోరుగా ఖాళీ ఉన్నది, మోరు ఉన్నది, నాలీలు ఉన్నాయి, అన్ని రోడ్లు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, మాంజరా పైపు ఉన్నది। 20 సంవత్సరాల నుంచి నాకు ఎవ్వరు ఏం అనలేరు। ఆ ఏరియాలో అంటే నేను ఒక్కదాన్ని ఉన్నా। 25 సంవత్సరాల పిల్లాటే తీసుకొని కానీ 20 సంవత్సరాల నుంచి చేసుకొనే ఉన్నా నేను ఆడ। ఇంతవరదాకా నాకు ఎవ్వరు ప్రాబ్లం చేయలేకుండ్రి। ఎవరోనంట హైదరాబాద్ నుంచి అంట వాళ్ళు తీసుకున్నారంట, వాళ్ళ భూమి ఉన్నదంట। ఇప్పుడు మీరు పోయి బల్దియాలు అడుగుకోండి అంటారు। బల్దియాలు వచ్చి చైర్మన్కి అడిగితే ఏమన్నాడు, చైర్మన్ ఆయన పేరే కమిషనర్ సాబ్కి అడిగితే మొన్న ఏమన్నాడు, మీరు హైకోర్టుకు పోండి అమ్మా అని అన్నాడు। హైకోర్టు పోండి, సూపర్ కోర్టుకు పోండి అంటే మేము పేదోళ్ళం ఉన్నాము, యా సూపర్ కోర్టు పోవాలి, యా హైకోర్టు పోవాలి, మేము రోజు 200 పని 300 పని చేస్తాము, పిల్లల బతికేమది, మా బతికేమది, మరి ఇండ్లు కూలేస్తే మేము ఎక్కడ పోవాలి, ఏడు ఉండాలి, మా దారి మాకు చూపియండి, ఏడున్నదో మీరు ఆయనకు చూపిస్తారా, మాకు చూపిస్తారా, లేకపోతే ఏం చేస్తారా మీకే ఎరకైగా, మా ప్రాణాలు తీస్తారా, ఏదన్నా కానీ ఐడియాషింటి మాకు దక్కియాలి। మీరు అందరు కలిసి పెద్దలు చిన్నలు మంచిగా నుండి ఎన్ని 9 సంవత్సరాల ఇది జగడం అవుతుంది కానీ ఎవరు పట్టించుకోకొచ్చిండ్రు। పిట్టెలు తిరిగినట్టు తిరుగుతున్నాం పేదోళ్ళం మేము అందరం। మేము ఏడికి పోవాలి చెప్పుండి। ఇప్పుడు అంటున్నారు మీరు బల్దేగొండి అమ్మ, బల్దేలో తీసుకున్నారు మా జగన్ దాకా అంటున్నాయన। మేము ఎక్కడ పోవాలి చెప్పుండి। మీరు సీట్ల మీద కూర్చుంటున్నారు, వీడియోలు చూస్తున్నారు, సప్పుడు దాకా కూర్చుంటున్నారు। ఇప్పుడు మా జీవీలు తీసుకోవాలి అంటున్నారా, మీ ఆయన భూమి ఆమెకి ఇస్తారంటారా, ఆయన కన్నా సెటిల్మెంట్ చేయండి, లేదంటే మా ఇండ్లు మాకు సెటిల్మెంట్ చేయండి, ఏదంటే పద్ధతం తీసుకోండి। మీరు ఇన్నేళ్ళ 9 సంవత్సరాల నుంచి జగడం ఆడుతున్నా, నేను ఆడే చూస్తున్నా నేను। ఆయన కన్నా చేయండి, న్యాయం మా కన్నా చేయండి, ఎవరికన్నా ఇద్దరు చేయాలి, లేకపోతే లేదు। ఆయన అంటాడు బాగా చెప్తాం, మీకు బల్దీ వాళ్ళు ఇచ్చి బల్దీ వండి అంటున్నాడు। మేము బల్దీ ఆఫీస్ కాడ ఇచ్చిల పడ్డ మోటిషన్ రిజిస్టర్ మళ్ళీ టెక్స్లు అన్నీ ఉన్నాయి। టెక్స్ ఎక్కడ పోతున్నది, మాది కడుతున్నాం మేము, లేని వాళ్ళకి లేవు। ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కూలేసిపోయిన మీరు బల్దీ వాళ్ళు వచ్చి కట్టేది ఆర్డర్ లేదన్నారు, రిజిస్టర్ కాలేదన్నారు। కొంతమంది వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేరు పేదోళ్ళు, ఉండడానికి తినని గతి లేదు వద్ద। నేను అన్న ఇళ్ళల్లో కష్టం చేసి మీ పెద్ద ఇళ్ళల్లో పని చేసి నేను రిజిస్టర్ చేసుకున్నా, మొటిషన్ చేసుకున్నా, టెక్స్ కడుతున్నా, గవర్నమెంట్ లోన్ ఇచ్చింది నాకు, పైకనకు లోన్ ఏడికెళ్ళి వచ్చింది, గవర్నమెంట్ సెటిల్మెంట్ చేస్తేనే లోన్ వచ్చింది నాకు। మరి ఏడికెళ్ళి వచ్చింది చెప్పండి, నాకు ఆధారం ఏం లేదు, నా జీవి ఒక్కటే ఉన్నది, నా పిల్లలు ఉన్నారు, ఇక నాకు మా ఆయన లేడు, పుల్ల చెప్తున్నా నేను। 9 సంవత్సరాల నుంచి జగడం ఆడుతున్నా, మీరు నుండి మంచిగా సీట్ల మీద కూర్చొని మాకు న్యాయం చేయండి, సీట్ల మీద కూర్చొని మీరు చూసి దొబ్బేయకుండా ఎక్కడవి, కానీ మాకు న్యాయం చేసిందాక మేము పోం। మా ప్లాట్లో సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పరంగా
1982 సంవత్సరంలో పట్టణంలో ఇల్లు లేని వారికి నిరుపేదల కోసం ఒక ప్రభుత్వం అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక IDSMT అనే స్కీమ్ కింద ఒక జీవో ఇవ్వడం జరిగింది. అట్టి జీవో కింద 110 ఎకరాల భూమిని వాళ్ళు గుర్తించి అందులో 1250 ప్లాట్లను చేయడం జరిగింది. 159/89 ఇది లేఅవుట్ నెంబరు. ఆ విధంగా చేసినటువంటి లేఅవుట్లో పట్టణంలో ఉన్న నిరుపేదల కోసం వారు నిర్దేశించిన రుసుమును పెట్టారు. ఆ రుసుముని చెల్లించి అప్పుడు ఇల్లు లేని వారు నిరుపేదలు కూలీనాలు చేసుకునేవారు ఒక సొంత ఇల్లు కట్టుకుందామని ఆశతోని ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని వారు ప్రభుత్వానికి డీడీ రూపంలో ఆ యొక్క ఫీజును చెల్లించి వాళ్ళు మున్సిపాలిటీ అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ 20-25 సంవత్సరాల నుండి ఇటువంటి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నిరుపేదలు అందులో ఇల్లు కట్టుకుంటున్నారు. చాలామంది ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. మున్సిపాలిటీ తరపున అక్కడ రోడ్లను వేయడం జరిగింది, మురికి కాలువలను వేయడం జరిగింది, విద్యుత్ సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది, మంజీరా మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేసి మంచినీటి సరఫరాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక నెల రోజుల క్రితం నుండి ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిలో లేఅవుట్లో 10 ఎకరాల భూమి మా సొంతమని కోర్టు మాకు ఉత్తర్వులు ఇచ్చిందని 158 సర్వే నెంబర్లో వారు JCBలను తెచ్చి ఈ నిరుపేదల ఇండ్లను ప్లాట్లను ధ్వంసం చేస్తున్నారు, మంచినీటి పైప్లను ధ్వంసం చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి రోడ్లను ధ్వంసం చేసి వాళ్ళు ఫినిషింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ప్లాట్లలో ప్రైవేట్ వ్యక్తులు వస్తే అన్ని ధ్వంసం చేస్తుంటే చూస్తూ మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు నిరుపేదల అర్థనాథాలు మీకు కనిపించడం లేదా? నిరుపేదలు చిన్న చిన్న పిల్లలను వేసుకొని వాళ్ళు కరెంటు తీసేసి ఇల్లు కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? చలో వాస్తవంగా అది ప్రైవేట్ స్థలమే అనుకోండి, మీరు చేసిన పొరపాటే. ప్రైవేట్ స్థలంలో లేఅవుట్ చేయడం మీరు చేసిన పొరపాటే అవుతుంది. కాబట్టి అధికారులే దీనికి శిక్షార్హులు. మీరు వెంటనే స్పందించి యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ రాష్ట్ర అధికారులు స్పందించి ఈ యొక్క ప్లాట్లు ఏవైతే పోతున్నాయో, ఇల్లు ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో వాటిని వెంటనే ఆపాలి. ప్రత్యామ్నాయంగా నిజంగా కూడా అది ప్రైవేట్ స్థలమే అయితే ప్రత్యామ్నాయంగా వారికి IDSMT కాలనీలో మరొక చోట వేరే సర్వే నెంబర్లో వారికి స్థలం ఖచ్చితంగా కేటాయించాలి. అలాగే ఇల్లు ఎవరైతే కూలుస్తున్నారో ఆ ఇళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించి ప్రభుత్వ పరంగా వారికి ఇల్లు కట్టియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు లబ్ధిదారులు ఏదైతే బాధితులు ఉన్నారో మొత్తం వాళ్ళందరూ కలిసి ఇక్కడ జైరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయానికి తాళం వేసి ఇక్కడే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అధికారులు వచ్చి మాకు న్యాయం చేసేంత వరకు కూడా ఈరోజు లబ్ధిదారులందరూ కూడా ఇక్కడే ఉంటాము. తాడో పీడ తేల్చుకునేంత వరకు కూడా ఈరోజు మున్సిపాలిటీ తాళాలు తెరవము, ఎవరిని వెళ్ళనివ్వము. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించాలి. నిరుపేదలపై మీరు తొందరగా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆడియోకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, కలెక్టర్కి ఇచ్చినాం, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఇదిగో సార్ వీళ్ళు ఏం చేస్తారు సార్, డబ్బులు తీసుకోండి. JCB పెట్టి ఇల్లు బలగొట్టే మాకు సంబంధం ల్యాండ్ కదా రిమోట్ ఇచ్చి నువ్వు లాక్ తీసినంత పిలిపిస్తామని కదా చెప్పింది. ఇప్పుడు సార్ మాటలు నమ్మకం అధికారుల వైఖరి
हटो जी बस हटो जी। సార్ ఏం డాక్టర్ సార్ अरे